తెలంగాణను మారుస్తాం, అన్నిట్లో ముందుంచుతాం, రుణమాఫీ చేస్తాం. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు. 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ఏమో రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే తెలంగాణను అప్పుల్లో నెంబర్ 1 స్థానంలో పెట్టింది. అంటే కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రైతులను గోస పెడుతుంది. ఇది రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ప్రతి సభలో చెప్పిన మాటలు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుందేంటి? రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిందా? పోనీ రైతు భరోసా అయినా సరిగ్గా ఇస్తుందా? ఎవరైనా రైతు భరోసా అంటే పంటలు వేసే ముందు ఇస్తారు. కానీ కాంగ్రెస్ మాత్రం పంటలు మధ్యలో ఉన్నాయి, అయినా కూడా రైతు భరోసా ఊసు ఎత్తడం లేదు. మహాలక్ష్మి పథకాన్నైతే గాలికి వదిలేసింది. ప్రజలను గాలికి వదిలేసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఏమైనా మాట్లాడితే బీఆర్ఎస్ అప్పులు చేశారు అంటున్నారు. 10 ఏళ్ల పాలనలో అప్పులు లేకుండా ఏ రాష్ట్రం ఉండదు. అందులోనూ కేటీఆర్ ఐటీ మంత్రిగా ఎన్నో పెట్టుబడులను తీసుకువచ్చి స్వల్ప అప్పులను మాత్రమే ఉంచారు. కాంగ్రెస్ మాత్రం ఏడాదికి లక్షల కోట్లు అప్పుగా తెస్తుంది. తెచ్చిన అప్పుతో అయినా పథకాల అమలు జరుగుతుందా అంటే అది లేదు. రేవంత్ తీరుతో రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఇది చాలదన్నట్లు ఇప్పుడు మరో ఘనకార్యం చేసేందుకు రెడీ అయింది. ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మాలని చూస్తుంది. ఏకంగా 400 ఎకరాల ఆస్తులు అమ్మి పథకాల అమలు చేయాలనుకుంటుంది. ఇందులో కాంగ్రెస్ ఇచ్చింది ఏముందో మీరే చెప్పాలి. ఆ భూములను కాపాడుకుంటూ వచ్చింది బీఆర్ఎస్ అయితే, కాంగ్రెస్ వచ్చి రాగానే ప్రభుత్వ ఆస్తులు లేకుండా చేద్దామని చూస్తుంది. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు ప్రభుత్వం కొన్ని భూములను ఐఎంజీ భారత్కు కేటాయించింది. వాటిని కేసీఆర్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయ పోరాటం చేసి ఆ భూములు ప్రజలకు దక్కేలా చేసింది. 21 సంవత్సరాలుగా ఈ భూములపై ఎన్నో కేసులున్నాయి. వాటన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వచ్చింది బీఆర్ఎస్. అలా వచ్చిన భూముల్లో టీజీఐఐసి భూములు 450 ఎకరాలు, రెవెన్యూ శాఖ ఆధీనంలో మరో 400 ఎకరాలు ఉన్నాయి. షేర్లింగంపల్లి మండలం గచ్చిబౌలి సర్వే నంబర్ 25లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 2006లో నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. అదే ఏడాది ఈ కేటాయింపులను బీఆర్ఎస్ అడ్డుకుంది. దీంతో ఐఎంజీ అకాడమిక్స్, భారత్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్లాయి. ఈ వివాదంపై 2006 నవంబర్ 29న అప్పటి హైకోర్టు స్టేటస్ కో ఇవ్వడంతో పాటు తుది తీర్పు వెలువడే వరకు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దీంతో గచ్చిబౌలి స్టేడియానికి ఆనుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాల భూమి ఖాళీగా ఉంది. 2024 ఆగస్టులో ఇచ్చిన హైకోర్టు తీర్పుతో ఈ భూమి ప్రభుత్వానికి చెందింది. వీటితో పాటు సరూర్ నగర్ మండలం మామిడిపల్లి గ్రామ సర్వే నెంబర్ 99/1లో ఇదే సంస్థలకు కేటాయించిన 450 ఎకరాల భూములు సైతం ప్రభుత్వానికి చెందుతాయని హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలవుతుంది. 6 గ్యారంటీల అమలు చేసేందుకు ప్రభుత్వానికి చేత కావడం లేదు. ఇప్పటికే ఏడాదిలోనే రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి కన్ను గచ్చిబౌలిలో ఉన్న భూమిపై పడింది. పథకాల అమలు చేయడానికి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీకి అమ్మేందుకు సిద్ధమైంది. ఈ భూమి విలువ అక్షరాల 20,000 కోట్లు. ఈ భూములనే ఒకవేళ తాకట్టు పెట్టినట్లయితే 10,000 కోట్లు వస్తాయి. గచ్చిబౌలిలో ఉన్న ఈ స్థలాలు అత్యంత విలువైనవి. ఇక్కడ ఎకరం భూమి కనీసం 70 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయలు పలుకుతుందని రియల్ ఎస్టేట్ వర్గాలు చెప్తున్నాయి. వీటిలో కొన్ని ఆక్రమణాలు ఉన్నాయి. వీటిని తొలగించే బాధ్యతను ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు అప్పగించింది. వీటిని కూడా వేలం వేస్తే కనీసం 30,000 కోట్లకు పైగా వస్తుంది. అంటే ఒక ఐఎంజీ భూముల ద్వారానే ప్రభుత్వానికి కనీసం 50,000 కోట్ల రూపాయలు వస్తాయి. ఇందుకోసం ఒక మర్చెంట్ బ్యాంకర్ను మధ్యవర్తిగా పెట్టింది కాంగ్రెస్. డీల్ కుదిరిస్తే అతనికి 1000 కోట్ల కమిషన్ అన్నమాట. చూసారా ఎంతటి దారుణానికి ఒడిగట్టిందో కాంగ్రెస్. అదే పని బీఆర్ఎస్ చేస్తే ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టేవారో కదా.
స్వయంగా రేవంత్ రెడ్డి చేస్తున్నారు కాబట్టి గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ ఆస్తుల అమ్మకం అంటే తెలంగాణ ఉనికిని మనం అమ్ముకున్నట్లే అవుతుంది. అంతేకాదు ప్రభుత్వ భూములు అమ్మితే పెట్టుబడులు వచ్చే అవకాశం లేదు. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా తగ్గుతాయి. కాంగ్రెస్ తాకట్టు పెట్టేందుకు చూస్తున్న కోకాపేట మరియు రాయదుర్గం ప్రాంతాలైతే ఐటీ కంపెనీలకు నిలయంగా ఉన్నాయి. తెలంగాణలో గత 7 నెలలుగా పరిశ్రమలు సరిగ్గా నడవడం లేదని, దీంతో కొన్ని కంపెనీలు తరలిపోతున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం భూములను పరిశ్రమలకు ఇస్తే కంపెనీలకు ఏం జరుగుతుంది? మన యువతకు కొత్త ఉద్యోగాలు ఎలా లభిస్తాయి? ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం భూములను పరిశ్రమలకు ఇస్తే కంపెనీలు ఏమైపోవాలి? మన యువతకు కొత్త ఉద్యోగాలు ఎలా లభిస్తాయి అనేది కాంగ్రెస్ చెప్పాలి. ఎవరిని అడిగి తాకట్టు పెడుతున్నారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.